హాయ్ అండి, అందరికీ నమస్తే. చూసారు కదా, ఇది తెల్ల గల్జేరు అంటారు. దీనికి ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. దీని గురించి చెప్తాను చూడండి. ఇది మా ఇంటి పక్కనే, మీకు వీడియో చూపించాను ఆల్రెడీ. మా ఇంటి పక్కనే ఇది ఉంటుంది, ఓపెన్ ప్లేస్లలో. చూసారా, తెల్ల గల్జేరు అంటారు ఇది. దీనికి ఇంకొక పేరు పునర్నవ. పునర్నవ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మన బాడీ పార్ట్స్ చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని బాగు చేస్తుందట. అంతటి శక్తివంతమైనది అని పేరు పునర్నవ. తెల్ల గల్జేరు, తెల్లగా ఉన్నదాన్ని తెల్ల గల్జేరు అంటారు. ఈ స్టెమ్ ఎర్రగా ఉన్నదాన్ని ఎర్ర గల్జేరు అంటారు. కానీ తెల్ల గల్జేరుకి ఎక్కువ ఇది ఉంటుంది. దీన్ని రోజు వాడాలి. కషాయం కొన్ని ఆకులు వాటర్లో మరగబెట్టి కషాయం రూపంలోనైనా వాడచ్చు. అట్లాగే ఈ ఆకులు పొడి చేసి పొడి రూపంలో కూడా వాడచ్చు. అట్లాగే దీన్ని చక్కగా తోటకూర పప్పు, పాలకూర పప్పు అట్లా చేస్తాం కదా, పప్పులో కూడా వేసుకొని తినొచ్చు. అట్లాగే కూరగా చక్కగా ఉల్లిపాయలు వేసి చక్కగా కూరగా చేసుకొని కూడా తినొచ్చు. అంత మంచిది. ఔషధ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాడండి. ఇది ముఖ్యంగా కిడ్నీ వ్యాధుల్ని నివారిస్తుంది. అట్లాగే ఇమ్యూనిటీ పెంచుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఆకు లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ అలా ఉంటుంది కదా, అది కూడా తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. ముందు నుంచి వాడుతున్నాం అనుకోండి, రాకుండా ఉంటుంది. ఒకవేళ కొంచెం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నా కూడా చాలా వరకు తగ్గడానికి ఉపయోగపడుతుందట. అంత మంచిది. అట్లాగే బ్లడ్ క్యాన్సర్ అంటారు చూసారా, అది 50% వరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయట దీనివల్ల. అంత మంచి శక్తివంతమైనటువంటి తెల్ల గల్జేరు పునర్నవి. ఇది ఇట్లా చిన్నది వేసిస్తే చాలు, మన పెరట్లో తొట్లల్లో కూడా చక్కగా వచ్చేస్తుంది. కనీసం ఇది వారానికి 2-3 సార్లు అన్న తినండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి మొక్క ఒక ఔషధ గుణం ఉంటుంది. నా వీడియోలు చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వీడియోలు మీకు చెప్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు అందరికీ.